హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ఎవోల్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 అవర్ 57 minutes రన్ టైమ్తో ఆహ్లా అయితే స్ట్రీమ్ అవుతుందండి. జస్ట్ లవ్ అనే వర్డ్ని రివర్స్ చేశారు అంతే ఎవోల్. ముందుగానే చెప్తున్నానండి, ఈ మూవీ అడల్ట్ కంటెంట్ అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటూనే ఉంటుంది. సో ఈ మూవీని అయితే ఫ్యామిలీతో చూడొద్దు, స్ట్రిక్ట్లీ నో అండి. సో అందుకే అనుకుంటే ఈ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. సో డైరెక్ట్గా మనకు ఓటీటీలో అయితే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి రిలీజ్ చేసినట్టున్నారు. సో ఇంకా ఈ మూవీలో నాకు నచ్చినవి అయితే సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. అంటే స్టార్టింగ్లో హీరోయిన్ వచ్చి ఒక గన్ షాట్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ కానీ అండ్ అలానే సినిమాటోగ్రఫీ కానీ ఇవన్నీ బాగున్నాయి. సో మొత్తం చూసాక నాకైతే అర్థం కాలేదు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారా అనిపించింది. సో ఒక్క అరగంటలో చుట్టేసి ఒక షార్ట్ ఫిల్మ్లా తీసేసి దాన్ని ఈయనైతే 2 hours సాగి తీసాడండి. దానికి తోడు అన్నెసరీ అడల్ట్ కంటెంట్ అంతా పెట్టి ఆయన పైత్యం అంతా చూపించినట్టు అనిపించింది. మళ్ళీ దీనికి తోడు 3 years గ్యాప్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో జనాలు కన్ఫ్యూజ్ చేస్తూ అడల్ట్ కంటెంట్ పెడుతూ మధ్యలో చూపిస్తూ తీసుకెళ్లారు. సో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారా వీళ్ళు అనేది నాకు అర్థం కాలేదు. మేబీ మూవీ టీం కనుక ఈ రివ్యూ చూస్తే మాత్రం కామెంట్లో కొంచెం షేర్ చేసుకోండి అసలు ఏం చెప్పాలనుకున్నారు. సో ఈ మూవీ వల్ల ఎవరికి ఉపయోగం నాకైతే అర్థం కాలేదండి. కొద్దిగా మంచి బడ్జెట్ పెట్టుకొని మంచి స్క్రిప్ట్ని తీసుకొని మంచి యాక్టర్స్ని తీసుకొని మంచిగా సినిమా తీయొచ్చు కదా. అట్లీస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసన్నా యూట్యూబ్లో రిలీజ్ చేసుకున్న మంచి అప్రిసియేషన్ వస్తుంది. సో ఇలాంటి అడల్ట్ ఫిల్మ్ తీసి ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి ఇద్దరు భార్య భర్తలు గొడవ పడుతూ ఉంటారండి. సో వాళ్ళకైతే డివోర్స్ కావాలని, ఇద్దరికి వేరే వేరే అఫైర్స్ ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ అఫైర్స్ ఎలా ఫామ్ అయ్యాయి, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో, ఇదంతా చూపించడానికి ఈ మూవీ తీశారు. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఏంటంటో పెడతారు, ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పుకుంటూ ఉంటారు, మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తారు, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ షూట్ చేయడానికి. అసలు నాకు ఏం అర్థం కాలేదు క్లైమాక్స్లో ఏం చెప్పారనేది. సో ఇంక ఈ మూవీకి మనం ఇచ్చే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఈ మూవీ అయితే మీరు ఎంత ఖాళీగా ఉన్నా చూడకపోవడం మంచిదండి. సో పోనీ ఎడల్ట్ కంటెంట్ ఉన్నా కానీ డ్రామా అయినా బిల్డ్ చేశారంటే అది కూడా లేదు. సో ఇంకా డ్రగ్స్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చు, మిగతా వాళ్ళకైతే అస్సలు నచ్చదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.